వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బీసీలను నడిపించే నాయకుడు లేరా? నాయకుడు ఎవరు? వాస్తవానికి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసినప్పటికీ బీసీలకు ప్రాధాన్యత కల్పించారా లేదా అనే విషయం మనొకసారి పక్కన పెడితే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేపించిన తర్వాత లెక్కలు ఎవరు ఎంత వారికి ఎంత అనే విషయంపై ఈరోజు బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కులగణనను తేల్చిన ప్రకారం కులగణన తేల్చిన లెక్కల ప్రకారం 56.63% బీసీలు ఉన్నట్టు తేల్చింది. అందులో ప్రధానంగా ముస్లిమేతరులను పక్కన పెడితే దాదాపుగా 46.25 or 47% వరకు బీసీలు ఉన్నట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. ఒకవేళ కనుక 46%, 47% ఆఫ్ బీసీస్ ఉన్నప్పటికీ వారికి ఎంత ప్రాధాన్యత ఇవ్వగలిగాం? ఏ పార్టీ అయినప్పటికీ ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే బీసీ అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎక్కడెక్కడ వారికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు చోటు కల్పిస్తున్నాం అనే విషయంపై ఈరోజు ప్రదేశమంతా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు మన రాష్ట్రంలోనే బీజేపీలో కానివ్వండి, కాంగ్రెస్లో కానివ్వండి, బీఆర్ఎస్లో కానివ్వండి, ఇతర వామపక్షాలలో పార్టీలలో కానివ్వండి, ఈరోజు బీసీల శాతం ఎంత, మాకెంత అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఒకసారి మనం క్యాబినెట్లో చూసినట్టయితే 4 రెట్లు, 4 ఎస్సీలు, 2 బీసీలు, పొన్నం ప్రభాకర్, అలాగే వాకిటి శ్రీహరి, అలాగే ఎస్టీలు 1 ధనసరి అనసూయ, బ్రాహ్మణులు 1 దద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వెలమ 1 జూపల్లి శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, కమ్మ 1 తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండ సురేఖ గారు. మరి ఆ బీసీయా లేకపోతే ఓసీయా అనే విషయంపై ఇంకా కొంచెం తేల్చవలసి ఉన్నది. నియర్ అబౌట్ 47% ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కేదెవరు? వారికి నాయకులు ఎవరు? వారికి ఐక్యతనే కరువైందా? ఈరోజు ఐక్యత కరువైనందుకే ఈరోజు ప్రతి ఒక్కరు బీసీల ఓట్లను ఉపయోగిస్తూ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఎందుకు అనగడగేస్తున్నారు? ఏ పార్టీలలో ఆ పార్టీలలో వేరే వేరే దిశగా వెళ్తున్నట్టుగా ఒకసారిగా ఒక యూనిట్గా లేకపోవడంతోనే ఈరోజు బీసీలు రాజ్యాధికారం కోల్పోతున్నారు. ఒక ప్రధానమైన అంశం, ప్రధానమైన చర్చ, ప్రధానమైన ప్రశ్న ఈరోజు తెలంగాణ ప్రజల ముంగటొచ్చింది. ప్రతి ఒక్క బీసీ నాయకుడు దీనికి సంబంధించిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ చర్చా కార్యక్రమంలో బీసీలకు నాయకుడు ఎవరు? ఈ విషయంపై ఈరోజు ప్రధానంగా మనతోని చర్చించడానికి పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు, యాదవ్ కమ్యూనిటీ సెమినార్ జాక్ చైర్మన్, అలాగే జక్కని సంజయ్ కుమార్ గారు జాతీయ అధ్యక్షుడు బీసీ ఆజాదీ ఫెడరేషన్, అలాగే పర్ష హనుమాన్లు గారు అధికార ప్రతినిధి బీసీ సంక్షేమ సంఘం, హనుమంత ముదిరాజు గారు జాతీయ కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం, అలాగే గాజుల నాగరాజు గారు బీసీ నాయకులు. వీరందరూ ఈరోజు మనతోటి ఉన్నారు. ఇంతమంది ప్రతినిధులు ఉండంగా కూడా ఈరోజు ఇంత మంచి బ్రహ్మాండమైన ఒక యూనిటీ ఉండంగా కూడా ఈరోజు ఇంతమంది బీసీ సంఘానికి సంబంధించిన నాయకులు ఉండంగా కూడా బీసీలకు ఎందుకు ప్రాధాన్యత కల్పిస్తలేరు? ఎందుకు మినిస్ట్రీలో చోటు కనిపిస్తలేరు? ఈరోజు ఏదైతే వేరే వేరే కార్పొరేషన్స్ ఉన్నారో అందులో బీసీలకు ఎందుకు చోటు కల్పిస్తలేరు? ఇదే విధంగా వీరికి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? కేవలం యూనిటీ, వారదగ్గ ఐక్యత లేకపోవడంతోనే ఈరోజు ప్రధానమైన ఈ సమస్య ఏర్పడ్డదని ఈ విషయంపై ప్రధానంగా మనతో ఈరోజు చర్చించడానికి మొదలు పెడదాం. మా సుధాకర్ శర్మ ఎవరైతే ఉన్నారో ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితుల్లో బీసీకి అన్యాయం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వాలు ఎందుకు వారికి సరైన పద్ధతిలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతుంది? ఈ విషయంపై చర్చ మొదలు పెడుతూ మనం దాని తర్వాత డిబేట్లకు మన ప్యానలిస్టుల దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ గో హెడ్ సార్. థ్యాంక్ యూ జమీల్ జీ. ఈనాటి చర్చా కార్యక్రమం అత్యంత ఆసక్తి కలిగినటువంటిది మరియు ఇది అనివార్యంగా చర్చించవలసినటువంటి అంశం. ముఖ్యంగా ఫోర్ సైడ్స్ టీవీ
ఎప్పుడు కూడా ప్రతి వర్గానికి అలాగే ప్రతి కార్మికునికి కూడా న్యాయం చేయాలనేటువంటి ఒక స్థిరమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈనాడు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు మనసును కలిచివేస్తున్నాయి. నిష్పత్తి ప్రకారం చూసినట్లయితే అత్యధిక భాగం ఉన్నటువంటి వారికి తగినంత ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వటం లేదు? ప్రభుత్వాలు ఏదైనా కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇక రాబోయే ప్రభుత్వాలైనా కూడా అసలు బీసీల విషయంలో మీరు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? వాళ్లకు తగినటువంటి గుర్తింపు లేదు. మీరిచ్చిన పదవుల్లో కూడా నిజంగా వారి మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతోంది? మీరు ప్రాతినిధ్యం ఇచ్చిన చోట కూడా వారి మాట ఎంత చెల్లుబాటు అవుతోందనేటువంటి అంశం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. అసలు బీసీలలో మన జమీల్జీ చెప్పినట్టు ఒక రకమైనటువంటి యూనిటీ నిజంగా లోపిస్తోందా? ఎందువల్ల అంటే ఈనాడు అగ్రనేతలందరూ కూడా మన సమావేశంలో ఉన్నారు కాబట్టి వారి ద్వారా తెలుసుకుందాం. అసలు ఈ విధమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడానికి, ఈ యొక్క ప్రతిష్టంభన ఏర్పడడానికి గల ముఖ్య కారణాలేంటి? వాటిని ఈ వేదికపై కనుక మనం చర్చించుకుంటే మన బీసీ కమ్యూనిటీ అందరినీ కూడా ఒక అద్భుతమైనటువంటి వారికి ఒక భవిష్యత్ నిర్మాణం జరిపేటువంటి ఆలోచనలు మనం చేయగలుగుతాం. ఈ రోజు కనుక మనం ఇటువంటి చర్చను ముందుకు తీసుకొని రాకపోతే భవిష్యత్తులో ఈ వర్గానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం. చేయవలసినటువంటి కన్స్ట్రక్టివ్ డైలాగ్ ఈ సందర్భంగా చేసి మనం ఒక రకమైనటువంటి కార్యాచరణకు పూనుకునేటువంటి విధానాన్ని రూపొందించుకుందామని అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఈరోజు మనం చూసినట్టయితే బీజేపీకి సంబంధించిన మనం మొదలు పెడదాం. బీజేపీలో ఇంతకుముందు గతంలో బండి సంజయ్ గారు ఇక్కడ అధ్యక్షులుగా అన్నారు. ఆ సమయంలోనే అనేక సమస్యలు అతని మీద తీసుకొచ్చి పెట్టారు. అనే పద్ధతి అతని పక్కదేయడం కాబట్టి ఈరోజు బీజేపీలో ఈరోజు రామచంద్రరావు గారిని తీసుకొచ్చి అక్కడ బీజేపీ పగ్గాలు అతని చేతిలో పెట్టడం జరిగింది. ఈటెల రాజేందర్ ప్రధానంగా పేర్లు వచ్చినప్పటికీ ఈటెల రాజేందర్ను పక్కన పెట్టారు. అలాగే మనం ఒకసారి చేస్తే నిన్నటి వరకు మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పబడే పార్టీ అప్పటి వరకు అయితే బీసీలకు ఎక్కడ ఏ ప్రాధాన్యత ఇచ్చిందో తెలియదు. కానీ ఈరోజు కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు బీసీలను పెత్తం మేమే వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకుందాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం మహేష్ కుమార్ గౌడ్ గారిని పగ్గాలు రాష్ట్రానికి సంబంధించిన పగ్గాలు ఇచ్చిన తర్వాత తన చేతులు దులుపుకున్నది. ఈ విషయంపై ఒకసారి ఫస్ట్ మనం పోచబోయిన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు, ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? మంచి ఫోర్ సైడ్స్ లో నేను కొంతకాలం నుంచి ఫాలో అవుతున్నా. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మంచి సందర్భోచితమైనటువంటి చర్చ పెట్టిరన్నా. సామాజిక వర్గాల వారిగా ఈ రోజు అయితే ఒక సమాజం మొత్తం ఒక అలజడి ఉంది. పైనకు మనకు కనబడతలేదు కానీ లోపల ఒక పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లాగా, లోపల సునామీకి సిద్ధంగా ఉన్న సముద్రం లాగా ఇవాళ బీసీ సమాజం అంతా ఎదురు చూస్తున్నా. ఇక్కడ పార్టీల పరంగానో పార్టీ నాయకులుగానో మాట్లాడడం కాకుండా ఈ సామాజిక వర్గాల బిడ్డలుగా మేము చాలా సంతోషిస్తున్నామన్నా. ఒక విషయం మాత్రం నిజం, ఇవాళ కులవాళ్ళ వారిగా ఉన్నటువంటి కుల సంఘాలలో కూడా భావాల ఐక్యత లేదు. భావాలు ఉన్నాయి అందరికీ. మా ముదిరాజుల్లో, యాదవులు, బీసీలోని ఒక్క కులం అని కాదు, అందరిలో బీసీలు అయితే బాగుండు అని ఉన్నది. ఎవరి నాయకత్వం వహించాలి, ఎట్లా నాయకత్వం వహించాలి అనే ఉద్యమాల మీద సమీక్ష కానీ, పరస్పర విశ్వాసం కానీ, ఎక్కడో ఒక గతంలో జరిగినటువంటి అన్యాయాల వలనో, లోపాల వలనో, బలహీనతల వలనో కొంత అపనమ్మకాలు, అపవిశ్వాసాలు ఉన్నాయి. వీటన్నిటిని ఛేదించగలిగే విశ్వసనీయమైనటువంటి నాయకత్వం ఒక ఎత్తు అయితే, భావాల ఐక్యత, భావ సారూప్యత ఉన్న సంఘాలతోటి ఒక కార్యాచరణ తీసుకోకపోవడం కూడా ఒక కారణం అన్నాం. ఈ కారణం వల్ల సమాజంలో వాళ్ళు అనుకున్నదే ఆటగా మారుతుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 5% లేని మీరు విడివిడిగా చెప్పారు. అంటే బీసీల కాడికి వచ్చినప్పటికల్లా 3 మంత్రులైనా, ఓసీలకు సంబంధించి 4 రెడ్లు, ఒక కమ్మ, ఒక వెలమ, ఒక వైశ్య ఇట్లా చెప్పారు కాబట్టి, ఒక బ్రాహ్మణ అని చెప్పారు కాబట్టి, ఇట్లా చూస్తే ఓవరాల్ చూస్తే 10% కూడా లేని మొత్తం అగ్ర కులాలు 60% పదవులు ఉన్నాయి. 60% ఉన్న బీసీలకు మాత్రం 10% పదవులు ఉన్నాయి. ఇది కొట్టొచ్చినట్టుగా ఇలా సమాజంలో ఇప్పటి తరం అంటే గత తరం కూడా ప్రశ్నించినా కూడా ఎక్కడో ఒక ఆ సామాజిక వర్గాల మధ్య వైరుధ్యాలను సృష్టించి, ఆ బీసీల మధ్యనే ఒక కులానికి ఇంకో కులానికి పోటీ పెట్టి, ఆ కులంలోనే ఎదిగిన నాయకునికి ఇంకో కొత్త సంఘం పెట్టించి, అంటే ఒకే కులంలో అనేక సంఘాలు, ఒకే కులం పేరున అనేక సంఘాలు, బీసీల పేరున అనేక సంఘాలు, అంటే ఉమ్మడిగా ఒక ఐక్య శక్తిగా బలపడకుండా
ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇవన్నీ పసిగట్టింది ఇప్పటి తరం. కాబట్టి ఎవరు పనిచేసినా మీరు ఇటీవల కాలంలో మీరు గమనించండి, ఇంతకుముందు ఒక బీసీ నాయకుడు మీటింగ్ పెడితే ఇంకో బీసీ నాయకుడు పోయేటోడు కాదు. కానీ మీరు గత సంవత్సర కాలంగా చూడండి, ఏ బీసీ నాయకుడు మీటింగ్ పెట్టినా, ఏ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా, ఇంతకుముందు ఉద్యోగులు మీటింగ్ పెడితే విద్యార్థులు పెద్ద పోయేవాళ్ళు కాదు, విద్యార్థులు ఉద్యోగులు మీటింగ్ పెడితే రాజకీయ నాయకులు పోయేవాళ్ళు కాదు. కానీ ఇటీవల కాలంలో జేఏసీ బీసీ సంఘాలలో కూడా మొత్తం సంఘాలన్నీ ఒకే వేదిక మీకు రావడం, ఇది ఒక మారుతున్న సంకేతం. మారుతున్న సమాజం యొక్క పోకడలకు ఇది ఒక గొప్ప సందేశం. ఇది సేమ్ టైం ఏమన్నా యాదవం అఖిల భారత యాదవ మతం అని నువ్వు 1925 మా సంఘం పుట్టిందని చెప్తుంటారు. కానీ అనేక సంఘాలు ఉన్నాయి. కానీ ఇంతకుముందు ఏ సంఘము ఇంకో సంఘానికి వ్యతిరేకంగా, అంటే నాయకత్వానికి వ్యతిరేకంగానో ఆయన చక్క పనిచేయాలని ఈయననో ఈయన మీద ఆయనో ఉండే. కానీ ఇటీవల కాలంలో మీరు ట్రెండ్ చూడండి, మొత్తం సంఘాలన్నీ ఒకే వేదిక మీదకి వచ్చి యాదవ సంఘాలు, ఇప్పుడు యాదవుల సంఘం కాదు, యాదవ సంఘాల జేఏసీ ఏర్పడింది. అట్లా ఇటీవల కాలంలో బీసీ సంఘాల జేఏసీలు ఏర్పడుతున్నవి. అంటే ప్రజల నుంచి కూడా ఆ ఒత్తిడి ఉంది. ఇలా నాయకులందరూ వాళ్ళ వాళ్ళ పరిమితుల్ని అధిగమించి ఇలా ఐక్య కార్యాచరణలో కలిసి భాగస్వామ్యం అవుతున్నారంటే అర్థమైందంటే అన్న, ప్రజల నుంచి కూడా ఆ మేరకు ఒత్తిడి ఉంది. సంఘాల నాయకులు కూడా ఎవరైనా ఒంటరిగా సంఘం పెట్టుకొని తిరిగితే ఆయన పట్ల సమాజంలో కానీ సంఘంలో కూడా వ్యతిరేకత వస్తుంది. అరే నువ్వు ఒక్కరి సంఘమైనా వాళ్ళు పనిచేస్తున్నారు, నువ్వు ఎందుకు పోవని. ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే, ఒక బీసీ సంఘాల నాయకుల మీటింగ్ జరిగితే మిగతా బీసీ సంఘాల నాయకులు అక్కడికి పోలేదనుకో, ఆయన మీద తీవ్రమైనటువంటి ఏమైనా నువ్వే నాయకుడు బీసీలు మీటింగ్ పెడితే నువ్వు ఆడు మంచిగా ఈడు మంచిగా ఉంటున్నావు అనేటటువంటి సమాజం నుంచి సామాజిక వర్గాల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది అన్న ఇటీవల కాలంలో. కానీ రాజకీయ పార్టీలు మాత్రం మీరు చూస్తున్నారు, వాళ్ళ విధానం మార్చుకుంటున్నారు. నేను మొన్న గాంధీ భవన్ మీరు చూసే ఉంటారు, గాంధీ భవన్ కి జీవాలు తీసుకపోతే అదేదో క్రూరముగాలు తీసుకుపోయినట్టుగా పెద్ద ఎత్తున తెల్లారి క్యాబినెట్ లో మాట్లాడారు, గాంధీ భవన్ గొర్రెలకు వస్తాయి అని. కానీ మాకు అర్థమైంది ఏంటంటే అన్న, పిసిసి అధ్యక్షుడితోటి వాకిటి శ్రీహరి గారితో మాట్లాడితే పాపం వాళ్ళు కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. అంటే ఒక రెండు కులాలు, ఒక రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఒత్తిడి. పేరుకు మంత్రి అయిన వాకిటి శ్రీహరి గారు, మీరు ఇంతకుముందు విశ్లేషణలో చెప్పారు ముందుగానే జలీల్ గారు, ఏంది ఆయన మంత్రి అయినా కూడా పిసిసి అధ్యక్షుడు అయి చేతులు దులుపుకున్నట్టుగా పాపం మహేష్ గౌడ్ గారు కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు నాతో. మొన్న మేము గాంధీ భవన్ గొర్రెముట్టడికి పోయిన రోజున మిగతా వాళ్ళంతా రెచ్చగొట్టారు, ఎట్లా వస్తారు వీళ్ళు గాంధీ భవన్ కానీ పిసిసి అధ్యక్షుడు అట్లా అనలేదు. మన బిడ్డలు, మన వర్గాల బిడ్డలు మనతో మాట్లాడడానికి వచ్చారు, కొట్టడానికి కాదని చెప్పి చర్చించుడు. వారు చర్చించినప్పుడు వాళ్ళ మాట తీరులో ఏమర్థమైందంటే, అన్న మొండిగా పోతుంది ఈ గవర్నమెంట్, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ మొండితనాన్ని, ఈ ఏకపక్ష నిర్ణయాల్ని, ఈ అగ్రకుల అనుకూల విధానాల్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. మీరు బయట మీలాంటి వాళ్ళు పోరాడము మాకు కూడా బలమే. ఇది ఒక కొత్త వాతావరణం అన్న. మాతోటి చర్చలో పాల్గొన్న బీసీ మిత్రులు కూడా ఏం చెప్తున్నారు అంటే, పాలక వర్గాలు ఉన్న బీసీ నాయకులని మనం దుమ్మెత్తి పోసి తిట్టడం బంద్ చేయాలి. వాళ్ళకు కూడా మన లాంటి అంటే బయట సమాజం నుంచి వచ్చే ఒత్తిడి కానీ, పోరాటం కానీ, ప్రజా ఉద్యమం కానీ వాళ్ళకు మరింత బలాన్ని చేకూర్చి ఆయా పార్టీలు కూడా అనివార్యంగా బీసీ అనుకూల విధానాన్ని, బీసీ అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఒత్తిడిని ఇంటర్నల్ గా పార్టీలో జరగాలి, బయట నుంచి సమాజం నుంచి కూడా ఒత్తిడి పెరగాలి. ఇవాళ సమాజంలో ఆ పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిని మనం కొనసాగించి మరింత వేగవంతం చేస్తే తప్ప రేపటి లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ దక్కించుకొని పార్టీలకు అతీతంగా మన నాయకులు ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల, బీసీ సామాజిక వర్గాల నాయకులు అంతా కూడా బయట విడివిడి ఉద్యమాలు చేస్తూ, ఉమ్మడి ఐక్య ఉద్యమాలు చేస్తూ పార్టీల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేస్తే తప్ప ఏకాఏకన ఒక నాయకుడు పుట్టి పార్టీ పెట్టి ఎంతో నిలబడంగానే సమాజంలో మార్పు రాదు. మన ప్రజాస్వామ్యాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని విస్తృత భావజాలను వ్యాప్తి చేస్తూనే ఒక ఉద్యమాన్ని తీసుకొస్తేనే సక్సెస్ అవుతాం. రైట్. శ్రీహరి యాదవ్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం హనుమంతు ముదిరాజు గారు మనకు అప్పుడుతున్నారు కాబట్టి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి, ఇంకొక విషయం ఏంటంటే, పార్టీలకు అతీతంగా ఈరోజు ఏ పార్టీలో కానివ్వండి, వాళ్ళ సిద్ధాంతాలకు ఏదైనా కానివ్వండి, వారి సిద్ధాంతపరంగా ఏదైనా కానివ్వండి, కానీ ఒక సంబంధించిన బీసీలకు సంబంధించిన ఐక్యత ఇప్పుడు ఒకసారి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అనేక పార్టీలు ఈరోజు భయపడే స్థాయికి అంత వాళ్ళొక భయపడే స్థాయికి వచ్చేసారు. బీసీలు అంటే వాళ్ళకు ఒకసారి వణుకు పుడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, మన యాదవ్ గారు ఎప్పుడైతే ఒకసారి ఆ గొర్రెలను తీసుకొని గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు ఒక సంచలనమైన వార్త వారింది. ఒక వార్త వాళ్ళు చూశారు, ఒక కొత్త బొరవడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం హనుమంతు ముదిరాజు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలకు పెద్ద పీట వేస్తుందా, లేకపోతే ఒక ఏదైతే ముద్ర ఉన్నదో ఒక వర్గానికి సంబంధించిన పార్టీ అని ఆ ముద్ర అలాగే కొనసాగింపు చేస్తారని మీరు భావిస్తున్నారా? ముందుగా
ఫోర్ సైడ్ టీవీకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే బీసీలలో ఐక్యత ఏ విధంగా ఉంది, అసలు బీసీలకు జరిగే అన్యాయం పైన ఒక చర్చ పెట్టడం చాలా సంతోషకరమైన ఈ సందర్భంగా ముందుగా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఫోర్ సైడ్ టీవీకి. ఏదేమైనా ఇందులో పాల్గొన్నటువంటి మిత్రులు కూడా చాలా, ఇప్పుడు మాట్లాడినట్టు యాదవ్ మిత్రులు కూడా చాలా మాట్లాడడం జరిగింది. కానీ వాస్తవంగా మన స్వాతంత్రం వచ్చి 1940 మనకు స్వాతంత్రం వస్తే 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు అయితే ఉన్నది. కానీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేని కారణంగా బీసీలకు ఎక్కడికక్కడ అనగదొక్కబడతా ఉన్నారు. అయితే దానికి మరి గత ఏదైతే మన దగ్గర ఆర్ కృష్ణయ్య నాయకత్వం ఏదైతుందో అసలు బీసీల గురించి స్పష్టంగా కొట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆర్ కృష్ణ గారు. ఏదైనా సరే ఒక త్యాగం రూపంలో ముందుకు వచ్చేసి ఒక జాతీయ స్థాయిలో కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఎక్కడిదెక్కడ ధర్నాలు చేస్తూ ఆయన జీవితం మొత్తం కూడా ఈ యొక్క ధర్నాలు చేస్తూ ఈ యొక్క పోరాటం చేసినటువంటి ఘనత కేవలం ఆర్ కృష్ణ గారికి ఉంది. తర్వాత మెల్లమెల్లగా అందరూ వస్తా ఉన్నారు. ఇప్పుడు తీర్మార్మలలో వచ్చిండు, వారికి కూడా స్వాగతం. ఇంకా మిగతా వర్గాలు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల వారు, అంటే 52% ఉన్న బీసీలు ఈ రోజు ఇంత తక్కువగా ఏదైతే రాజకీయంగా మరి వెనుకబడి ఉండడం అంటే చాలా ఘోరమైన పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. అంటే అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు తక్కువ సంఖ్యలో మరి రాజకీయ చైతన్యం కానీ లేకపోతే రాజకీయ పదవులు కానీ ఏదైతే చట్టసభలో ఎక్కడ కూడా మనకు అధికారం లేకపోవడం ఇదంతా దేశవ్యాప్తంగా కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం అయితే చాలా ఉంది. అయితే ఇందులో మరి మేము కూడా చాలాసార్లు చెలో ఢిల్లీ కార్యక్రమం వెళ్ళాం. మేము జాతీయ స్థాయి ఏదైతే ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బీసీలకు చట్టసభలో 52% రిజర్వేషన్ కల్పించాలని కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో చాలా సార్లు కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే మొన్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఏదైతే రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో 42% తప్పకుండా మీకు కల్పిస్తానని ఏదైతే చెప్పారో ఆ యొక్క డిక్లరేషన్ లో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వడానికి మరి ఒక తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఒకవేళ ఢిల్లీకి రాకపోయినా తప్పకుండా ఈ 42% ఏ విధంగా సరే మేము చట్టసభలలో అంటే చట్టసభలో కాకుండా స్థానిక సంస్థలో ఈ రోజు రిజర్వేషన్ కల్పిస్తాము. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ అన్నిట్లో తప్పకుండా కల్పిస్తామని మరి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అది చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చెయ్యని పక్షంలో మళ్ళీ ఇదొక రాజకీయం అని తప్పకుండా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కూడా మరి వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఏదైతే మీరు స్పష్టంగా ఏదైతే బీసీలకు నిజంగా కూడా 42% మీరు ఇస్తామని చెప్పినో దాన్ని ఏ విధంగా చేస్తారా ఎట్లా చేస్తారా అని పక్క రాష్ట్రం తమిళనాడులో తప్పకుండా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ అక్కడ అమలు అవుతా ఉన్నది. తప్పకుండా మరి అటువంటి మరి చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి మన రాష్ట్రంలో ఒక అడుగు ముందుకేసి 42% మాత్రం ఇప్పుడు కల్పిస్తామన్నారు. వాస్తవంగా 52% బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. అంటే అప్పుడు నిజంగా కూడా అగ్ర కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో కావాలని బీసీలు ఎక్కువ ఉన్నారు. మరి దేశ జనాభాలో కానీ రాష్ట్ర జనాభాలో కానీ బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఒకవేళ ఒక్కసారి రాజ్యాధికారం వాళ్ళకి వస్తే మరి వారు ఎక్కడ కూడా వినరు అని మరి వారు ఒక కుట్రపూరితంగానే మరి ఈ యొక్క రిజర్వేషన్ సౌకర్యాన్ని మరి ఒక బీసీలకు కల్పించలేదు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చట్టసభలో మరి ఎస్సీలకు ఎస్టీలకు కాకుండా అందరు కూడా రిజర్వేషన్ కల్పించినప్పుడు కూడా మరి రాజకీయ పరంగా కొంతమంది మాత్రము ఏదైతే దేశంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మరి గతంలో బీజేపీ ఉంది, ఇప్పుడు బీజేపీ ఉంది, గతంలో కాంగ్రెస్ ఉంది, మరి అంతకుముందు కూడా మరి ఆ మిత్రపక్షాలతో కలిపినటువంటి పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఎక్కడ కూడా తీర్మానం చేయలేదు. మరి ఎస్సీలకు మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కానీ మరి ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. కానీ బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ రోజు అదే విధంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలలో కానీ తప్పకుండా బీసీలకు రిజర్వేషన్ కలిగి ఉంటే ఈ యొక్క బీసీలు చాలా మంది వెనుకంజ వేసి ఉన్నారు. అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. మరి ఈ విధంగా రాజకీయంగా కూడా వెనుకబడి ఉండడంతో ఈ యొక్క బీసీలో ఇంకా చైతన్యం పూర్తిగా రాలేకపోయింది. అని తప్పకుండా ఈరోజు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తా ఉన్నారు. బీసీలలో ఐక్యత రావాలి, బీసీలు అందరూ ముందుకు రావాలి. బీసీలు అనేక విధంగా అనకతొక్కబడతా ఉన్నారు. మరి వీరందరూ ముందుకు వస్తే తప్ప మన యొక్క సమస్య పరిష్కారం అనేది లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తా ఉన్నారు. ఒక చైతన్య రూపంలో
దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు బీసీలలో కదలిక వచ్చింది. గతంలో ఏ పోరాటం చేసినా అన్ని పార్టీల వారు కరవలేదు. కానీ ఈ రోజు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ లో అన్ని పార్టీలు, మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు జంతర్ మంతర్ దగ్గర మరి ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బీసీ బిల్లు పెట్టాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక మందితోటి మరి అక్కడ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి అక్కడ ఏదైతే పార్లమెంట్ లో కూడా అక్కడ చట్టం అమలు చేయాలని ఒక రెజల్యూషన్ తీర్మానం కూడా మరి అక్కడ పార్లమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే ఈ రోజు చైతన్యం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొద్ది ఆలోచనకు వచ్చింది. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది, చాలా సంతోషకరం, దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ కాకపోతే మళ్ళీ వ్యతిరేక వచ్చేటువంటి ఇదే విషయంపై సేమ్ అంశంపై ఒకసారి మనం జక్కని సంజయ్ కుమార్ గారు, జాతీయ అధ్యక్షుడు బీసీ ఆజాదీ ఫెడరేషన్, అతని దగ్గరికి వెళ్దాం. సంజయ్ కుమార్ గారు, ప్రస్తుతం మేరకు హనుమంతు ముదిరాజ్ గారు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ తీసుకొచ్చిందని చాలా క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ ఆ క్లియర్ అసెంబ్లీలో తీర్మానం వేసి దాన్ని పాస్ చేసినప్పటికీ పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్లో మాత్రం ఆమోదం పొందలేదు. అక్కడ ఎక్కడైతే జాప్యం జరుగుతుంది, ఖచ్చితంగా ఆ జాప్యం జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ అధికారంలో ఉన్న బీజేపీ దానికి సంబంధించిన ఎలా తొక్కి పెడుతూనే ఉన్నదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ఉన్నదో పంచాయతీ ఎన్నికలలో 42% రిజర్వేషన్స్ అమలు చేస్తారని చెప్తున్నారు. అలా చేస్తే ఈ వర్గాలలో అనేక పార్టీలలో విడిపోయి ఉన్న బీసీ సంఘ నేతలు, బీసీ సంఘ కులాలు ఇవరందరూ చిందరవందరగా అయ్యి వేరే వాళ్ళు దీన్ని విజయంగా సాధించే అవకాశాలు ఉన్నాయి కదా. దీన్ని ఎలా అరికట్టగలుగుతారు మీరు? సంజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ 42% డిక్లరేషన్ చట్టం చేయడానికైనా, కులగణన చేయడానికైనా, ఆ తర్వాత కమిషన్ వేయడానికైనా ఇలాంటి ప్రతి ప్రక్రియలో కూడా ఉద్యమం చేసి మాత్రమే సాధించుకున్నాం. వాళ్ళు కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేతులు దులుపుకున్నటువంటి ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ వచ్చినాక ఎవరు పట్టించుకుంటారులే అని ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో మేము, మా మిత్రుడు రాజారాం యాదవ్ గారు, తర్వాత బత్తుల సిద్ధేశ్వర్ గారు, మేము అంతా కూడా అనేక పోరాటాలు చేసి ఒక దశకు తీసుకొచ్చి ఉద్యమాన్ని, ఆ తర్వాత ఏదైతే ఆగస్టులో బీపీ మండల్ గారి జయంతి నుంచి నేను 12 రోజుల ఆమరణ దీక్ష చేయడం, తర్వాత కమిషన్ కోసం కూడా ఆర్ కృష్ణన్న గారు కోర్టులో కేసు వేసి హైకోర్టులో ఏది డెడికేటెడ్ కమిషన్ కావాలి క్యాస్ట్ సెన్సస్ కోసం అని చేయడం, ఆ తర్వాత అసెంబ్లీ తీర్మానం చేయడం కూడా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చోట్ల ఉద్యమాలు చేయడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అమలు చేయమనే పోరాటం కూడా జరుగుతూ ఉన్నది. అది పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారి వైఖరి ఏందో ఇంతవరకు కూడా స్పష్టంగా లేదు. చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్లో పెట్టేటువంటి ఎగ్జాంపుల్ తమిళనాడు తరహాలో ఉంది కాబట్టి దాన్ని విధానంగా చేయాలని బీసీ ఉద్యమకారులం అంతా కూడా మేము ముక్త కంఠంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి అదేవిధంగా గ్రామాల్లో కూడా బీసీలు చాలా మంది చైతన్యమైనారు. ఇవాళ బీసీలు చైతన్యమైనంటే ఏ ఒక్క నా కొడుకు వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడితే అయ్యేటువంటి పని మాత్రం కాదు. ఇది బీసీల చైతన్యం కోసం గత 70 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నిర్విరామ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా చాలా మంది నాయకులు పనిచేసినారు. కూలీ మొదలుకొని నేటి వరకు జరుగుతున్నటువంటి ఉద్యమాలు కావచ్చు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆర్ కృష్ణయ్య గారు, విజయఆర్ నారగోని గారు, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా నాలాంటి ఇండిపెండెంట్ ఉద్యమకారులం అంతా కూడా మేము పల్లె పల్లెకు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఉద్యమం, ఈ ఛానళ్లు ఈ విధంగా చర్చ పెట్టడానికి కారణమవుతున్నాయి తప్ప మీరు స్క్రీన్ లో చూపెడుతున్నట్టుగా తప్పుడు వ్యక్తుల పేర్లు కాదు. దయచేసి మీరు చర్చకు పిలిచినప్పుడు ఒక స్పష్టమైనటువంటి సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నప్పుడు స్పష్టంగానే ఉండాలి. చెప్పకనే చెప్పినట్టు ఒక వ్యక్తి పేరు మీరు స్క్రీన్ మీద రాయడాన్ని మేమైతే ఒప్పుకుంటలేం. ఏ ఒక్కడు నాయకుడు కాదు ఉద్యమం. ఇది ఉద్యమం, ఇది రాజకీయ పార్టీ కాదు కదా. బీసీలకు సంబంధించి మేమెంతో మాకంత వాటా కావాలని ఒక బలమైనటువంటి పోరాటం జరుగుతూ ఉన్నది. 52% ప్రజలు ఇవాళ ఒక తాటి మీదకి వచ్చి గర్జిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా మేము ఒకటైతా ఉన్నాం.
ఇవాళ నేను మే 5వ తారీఖు నుంచి ఒక విషయం మీరు క్లారిటీగా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎవరికి కూడా ఈ రోజు వరకు ఫోర్ సైజ్ టీవీ మీద ఎవరు కూడా ఇలాగా చెప్పలేదు. మేము ఎవరికి కూడా ఏ పార్టీ కూడా దానికి సంబంధించిన మేము ఏ పార్టీకి కూడా అనుబంధం కాదు. మేము వీఆర్ ఇండిపెండెంట్ ఛానల్ అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ అజెండా. దానికి సంబంధించి ఇంకోటి మహేష్ కుమార్ గౌడ్ మీరు పెట్టినటువంటి చర్చ బీసీలను నడిపించే నాయకులు ఎవరు ఈ రోజు తీన్మార్ మల్లన్న పేరు ఎందుకు వస్తుందండి? లేదు, మీరు ఒకసారి ఖచ్చితంగా చూసిండి. దానికన్నా ముందు మీరు కొంచెం వినే ఓపిక పట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీన్మార్ మల్ల పేరుకు సంబంధించి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ అండి మాట్లాడుతుండొచ్చు. సార్ ఒక్క నిమిషం. చింతపండు నవీన్ కుమార్ గారి పేరుకు సంబంధించింది ఒక విషయం బీసీల కోసం మాట్లాడడం. కవిత కూడా మాట్లాడుతుంది, ఎమ్మెల్సీగా కవిత నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను చాలా క్లియర్ గా ఫస్ట్ నే చెప్పాను. కవిత గారు కూడా వచ్చారు, బండి సంజయ్ గారు కూడా వచ్చారు, అంటే సంబంధించి ఈటల రాజేందర్ గారు వచ్చారు. మీరు చాలా క్లియర్ గా ఒక వారు విన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మిత్రమా సంజయ్ కుమార్ గారు మీరు ఓపికతోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కొడుకు బిడ్డ పోయిందా, కొడుకు పోయిందా, నా కొడుకు పోయిందా, నీ కొడుకు పోయిందా చర్చ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే తీరు మాట్లాడుతున్నారో ఆ తీరు రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో కనబడే వ్యక్తుల ద్వారా కాదు ఇలా బీసీ ఉద్యమం ప్రభావితమయ్యింది. మీ అవసరం మీకు సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినే ఓపిక మీకు ఖచ్చితంగా ఉండాలి. మీరు వినే ఓపిక ఉండాలి. వారసత్వాన్ని పూలే మహనీయుల యొక్క అరే మీరు పూలే గారి గురించి మాకు చెప్తారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాకు చెప్తారా? మాకు ఆ తల వంచి మేము సరస్సు వంచి వాళ్లకు అభివందనం చేసింది ఫోర్ సైజ్ టీవీ. ఏ ప్రాతిపదికన పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే సంజయ్ కుమార్ ఓపిక అనేది మీకు అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇంతకు ముందే అన్నా, ఎప్పుడైతే నాయకత్వ లోపం అని చెప్తున్నారో ఇలాంటి వలననే ఈ రోజు బీసీలో ఐక్యత తగ్గుతుంది. సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోనంత అసమర్థం కాదు మేము. ఒకవేళ కనుక అది మీ మీద ఆధారపడి ఉంటది. మీరు అసమర్థుల కార్యక్రమంలో ఉండి కూడా ప్రసన్న కుమార్ కు ఫోన్ చేస్తే సరే అని చెప్పిన దాని కొరకు నేను వాళ్ళని ఇక్కడ సైడ్ కూర్చొని మరి మాట్లాడుతా ఉన్నా. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు తీసుకొచ్చాం ఒక బ్రహ్మాండమైన అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముంగట పెడుతున్నాం. ఖచ్చితంగా బీసీలకు ఒక ఐక్యత రావాలనే, బీసీఐ తన ఉద్యమాన్ని ఇంకా గట్టిగా చేయాలనే, పార్టీలకు అతీతంగా వారు పోరాడి ఈరోజు సాధించుకున్న దాన్ని ఇంకా ముంగట కొనసాగించి రాజ్యాధికారి సాధించే వరకు ఈ దిశగా వెళ్లాలనే ఫోర్ సైజ్ టీవీ కోరుకుంటుంది. అందుకోసం ఈ చర్చ నిర్వహించాం. పని చేయండి మీరు కూడా, మీ బాధ్యత కదా. మా బాధ్యతగానే ఈ రోజు చర్చ పెట్టాం. మా బాధ్యత కాబట్టే ఈ రోజు చర్చ పెట్టాం. ఇప్పుడు కేవలం మీరు అన్నగారు ఎవరైనా సరే మనము స్వాగతించాలి అన్నగారు. అది ఎవరు కానీ ఇంకెవరు వచ్చినా వాళ్ళని స్వాగతించాల్సింది. ఎందుకంటే మన బీసీల ఐక్యత అనేది ఇంకో విషయం మీరు గమనిస్తలేరు. మీరు కేవలం మీరు ఈ మంచి ఒక బ్రహ్మాండమైన డిబేట్ ను మీరు పక్కదోవ పెట్టడానికే మీరు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది నాకు. ఈ రోజు ఆ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ గారి గురించి ఒక నాయకుడుగా నేను వచ్చాను అని చెప్తున్నానని పెట్టాం మేము. అదొకసారి చూసుకోండి బ్రదర్, అదొకటి చూసుకోండి. మీరు ఓపిక అనేది ఖచ్చితంగా నాయకులు బీసీలకు తానే నాయకుడు అంటున్న మల్లన్న ఈరోజు చూడండి. మీరు మేమేం పెట్టాం? అది మల్లన్న మాటగా మేము ముంగట పెట్టాం. మా మాట కాదు అది. మీరు ఒకసారి చూడండి బ్రదర్. ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో ఖచ్చితంగా మాదొక నిర్దేశం ఉంది. మేము ఖచ్చితంగా ఒక నిర్ణయ ప్రాప్త వహించాలని వహిస్తున్నాం. కాకపోతే ఈ రోజు జమీల్ భాయ్ గారు ప్లీజ్ గో హెడ్ సార్. అన్న చెప్పండి అన్న. ఇప్పుడు ఏదైతే అన్న అంటున్నాడో, ఇప్పుడు తీర్మానం మల్లన్న వచ్చినా స్వాగతించాలి, ఇంకే నాయకుడు వచ్చినా స్వాగతించాలి. బీసీలలో గ్రూపులు ఉండదు అనేది ఇంపార్టెంట్. అంతే ఎవరు కూడా ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణ గారు చేసిన ఆయన పేరు ఎవరు కూడా మర్చిపోరు, ఎవరు తీసేయలేరు. ఖచ్చితంగా ఇప్పుడు ఒకరు ప్రయత్నం చేస్తే ఇంకొకరు సపోర్ట్ చేస్తే పెద్ద ఎత్తున మనకు మంచి జరుగుతుంది. సో దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే నిజంగా కూడా మరి మనం భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ భేదాభిప్రాయాలతోటే దాదాపు 76 సంవత్సరాలు అయిపోయింది.
ఇంకా ఆయన చేస్తాడా ఈయన చేస్తాడు కాదు, ఎవరు చేస్తే ఆయననే బీసీ నాయకుడు అనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కొన్ని త్యాగాలు ఆర్ కృష్ణ చేసిండు, మరి ఎన్నోసార్లు చేసిండు ఆయన. చేసినప్పుడు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా రెవల్యూషన్ ఇంకా రాలేదు. కొంతమంది అంటారు ఆయన స్వార్థం అంటారు. ఎక్కడ స్వార్థం ఉంది? అరే బీసీలు బయటికి రావాలి, పెద్ద ఎత్తున ముందుకు పోరాటం రావాలి, అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం అడుగులు వేసే విధంగా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని అంటూ ఉన్నారు. అందులో భాగంగా మనం కూడా మనకి ఎంత చేతనైతే అంత బీసీలకు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనము ఇంకా వాళ్ళు చేయలేదు వాళ్ళ పేరు వీళ్ళ పేరు అనాల్సిన అవసరం లేదు దీంట్లో. ఎస్, ఉద్యమం అనే దాంట్లో అనేక సార్లు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలను దాటుకుంటూ ఆర్ కృష్ణ గారు ఈరోజు ఇంత బలంగా బీసీ వాదాన్ని దేశవ్యాప్తంగా వినిపించారు. దేశవ్యాప్తంగా వినిపించారు. వారికి బీసీలకు సంబంధించిన ప్రతి ఒక్క దేశం మొత్తంలో కూడా ఆర్ కృష్ణ గారే ఈ రోజు బీసీల ఐక్యత కానీ బీసీలు జరుగుతున్న అన్యాయం కానీ ప్రతి విషయంలో ఎక్కడెక్కడ ఎదిరించండు. దాన్ని సంజయ్ కుమార్ గారు ఒకసారి నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్ ఇన్ మై 25 years or 30 years కృష్ణ గారు ఆశయాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఆర్ కృష్ణ గారును నేను చాలా సార్లు గమనించాను. హెచ్ఎం టీవీలో ఉన్నప్పుడు కాదు, ఈ టీవీలో నుంచి ఉన్నప్పుడే గమనిస్తున్నాను. ఆర్ కృష్ణ గారు ఏదైతే ఉద్యమం చేపట్టారో అప్పట్లో ఎలా ఉద్యమాన్ని నడిపించారు, ఎలా ఐక్యత తీసుకొచ్చారు అదే విషయంపై సరే సంజయ్ కుమార్ గారు చెప్పారు. ఆయనకు కూడా బాధ ఉన్నది, బీసీలు రాజ్యాధికారం సాధించడానికి దిశగానే ఆయన తీసుకెళ్తున్నారు. కాబట్టి వారిని కూడా స్ఫూర్తిదాతగానే తీసుకుందాం. వారు చేసిన ఉద్యమాలు, వారు చేసిన పోరాటాలు కూడా ఉండవచ్చు. దాన్ని కూడా మనం గ్రహించవలసిన అవసరం కూడా మనకున్నది. ఈరోజు మన మిత్రుడైనటువంటి పర్ష హనుమాన్లు గారి దగ్గరికి వెళ్దాం. బీసీ సంక్షేమ సంఘం హనుమాన్లు గారు, ఈ విషయంపై మీరేమంటారండి? ఐక్యత కరువైనందువల్లనే ఈరోజు 75 సంవత్సరాలుగా ఈరోజు బీసీలు రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా ఫోర్సైట్ టీవీ ఈ డిబేట్ను, అంటే బీసీల సమయ డిబేట్ను ఈ విధంగా తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. నేను మధ్యలో జాయిన్ అయినా. ఓకే, ఇంతకుముందు మిత్రులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను కూడా దాదాపు 3 దశాబ్దాలుగా బీసీ ఉద్యమంలో ఉన్నా. ఒకప్పుడు ఒక 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో బీసీలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొన్నటి వరకు, తెలంగాణ రాకముందు వరకు ఒకే ఒక నాయకుడు ఉండే, మన ఆర్ కృష్ణ గారు. అందులో ఇలాంటి సందేహం లేదు. ఆ దురదృష్టవశాత్తు ఆయన అలాగనే రాజకీయాలకు వెళ్ళక, రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోకపోతే ఇప్పుడు కూడా ఆయననే మా నాయకుడు అని అందం. ఆ దురదృష్టవశాత్తు ఆయన బీసీ ఉద్యమాన్ని పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ, ఇట్లా 4 పార్టీలు మారడం వలన ఈ బీసీ ఉద్యమ నాయకుడు, బీసీ ఉద్యమ పితామహుడు అనే పేరు ఉండే దాన్ని ఆయనే ఓడగొట్టుకున్నాడు. అయితే అట్ ది సేమ్ టైం ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఆయన శిష్యుడే శ్రీనివాస్ గౌడ్ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు బీసీ ఉద్యమం నడిపిస్తా ఉన్నారు. ఆయన అంటే జాల శ్రీనివాస్ గౌడ్ కూడా అంటే ఆయన అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నా, మీరే ఒకసారి అందరూ బీసీ సమాజం అంతా అర్థం చేసుకోవాలి. మీడియా కూడా తెలుసు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పల్లె నుంచి ఢిల్లీ వరకు ఆ పాదయాత్ర కానీ, బస్సు యాత్ర కానీ, రాజ్యాధికార యాత్ర కానీ, మొన్ననే ఏప్రిల్ 2 నాడు ఒక దాదాపు 16 రాజకీయ పార్టీలను ఢిల్లీలో, ఒక 20 మంది ఎంపీలను, ఆ విధంగా ముఖ్యమంత్రిని, ఇంకా మిగతా రాజకీయ పార్టీలను అందరినీ, ఒక 16 రాజకీయ పార్టీలను, 32 మంది ఎంపీలను, ఒక పార్టీ అధ్యక్షులను, జాతీయ స్థాయిలో బీసీ సంబంధించిన 42% రిజర్వేషన్ కొరకు మాత్రము ఈ ఢిల్లీలో ధర్నా కానీ, ఆ నిరసన కార్యక్రమం కానీ, అంటే అసలు సిసరైన బీసీలకు రేపు ఉద్యమ నాయకుడు అంటే జాజుల శ్రీనివాస్ గారు అని చెప్పుకోక తప్పదు. అయితే ఎవరు వహించాలంటే ఈయన ఒక్కనే కూడా సాధ్యం కాదు. అలాంటి మేధావులు కూడా మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం నక్సలైట్ ఉద్యమం వచ్చింది ఒకప్పుడు. నక్సలైట్ ఉద్యమము ఎవరి కొరకు వచ్చింది? పీడిత ప్రజల విముక్తి కొరకు వచ్చింది. దాని నాయకత్వం ఎవరు వహించారు? అందరూ వహించారు. అందులో సరే ఎక్కువ ఆ రోజులలో బ్రాహ్మణ్స్ ఉండొచ్చు, రెడ్డిస్ ఉండొచ్చు, వెల్మాస్ ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, దళితులు ఉండొచ్చు. కానీ ఆ ఉద్యమం అనేది, నక్సలైట్ ఉద్యమం అనే దానికి ఒక వ్యక్తిని నడిపేయలేడు. అదే విధంగా బీసీలలో చాలా కులాలు ఉన్నాయి, 116 కులాలు ఉన్నాయి.
ప్రతి కులానికి ఒక నాయకుడు ఉంటాడు. ఈ బీ సంఘాలలో కూడా చాలా అయిపోయినాయి, దానికి నాయకులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అనేది ఒక్క నాయకులు కాదు కానీ ఒక ఉమ్మడిగా సమష్టి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడిగా నాయకత్వం వహిస్తే తప్పకుండా రాజ్యాధికారం కానీ ఈ ముఖ్యంగా ఇప్పుడు అందరి హాట్ టాపిక్ గా మారిన 42% రిజర్వేషన్లు కానీ సాధించుకునేందుకు అవకాశం ఉంటది. ఇప్పుడు అన్ని నక్సలైట్ ఉద్యమం అయిపోయింది, రాష్ట్రాల ఉద్యమం అయిపోయింది, జిల్లాల ఉద్యమం అయిపోయింది, దళితుల ఉద్యమాలు అయిపోయినాయి. ఇక ఈ తెలంగాణలో ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉన్నది ఒకటి బీసీకి సంబంధించిన ఉద్యమాలు. అది కూడా బీసీ ఉద్యమం కూడా ప్రతి ఒక్కరి మదిలో ప్రతి ఒక్కరి దగ్గర అరే ఇక మిగిలింది ఒక బీసీ ఉద్యమమే అనే ఒక ఫీలింగ్ మాత్రము బీసీలలో కలుగుతుంది. వాళ్ళకు బీసీల హక్కులు అనేది అందరు హక్కులు సాధించుకుంటారు, ఒక బీసీలే హక్కులు సాధించుకోలేకపోతున్నారు. అటు చట్టసభలో కానీ ఇటు మన మిగతా పదవుల్లో రాజ్యాంగ పదవుల్లో కానీ బీసీలు జనాభా దామాషా భాగం సాధించుకోలేరు అనే దాని మీద ఇప్పుడు ఒక్కటైతారు, సమష్టి ఉద్యమాలకు ముందుంటున్నారు. ఒకప్పుడు వాస్తవాన్ని బీసీలు చదువుకోలేరు, వ్యాపారాలు చేయలేరు, రాజకీయాలు తక్కువ. కానీ ఈ మధ్యలో బీసీలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నదాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంతమంది సబ్జెక్ట్ తీసుకున్నందుకు. అంటే నా వైపు నుంచి ఏంటంటే భవిష్యత్తులో తప్పకుండా ఇప్పుడు ఇంతకుముందు నిన్న మొన్న ఏమనుకున్నాం, ఈటల రాజేందరో ధర్మపురి అరవిందనో బీసీ క్యాండిడేట్ గా బీజేపీ అనౌన్స్ చేస్తా అనుకున్నాం. కానీ ఆ బీజేపీ ఏం చేసింది, ఒక అగ్రవాన్ని తీసుకొచ్చి పెట్టింది. నిజంగా దురదృష్టం అది. అంటే బీసీ ముఖ్యమంత్రి అంటారు కానీ ఇక్కడ అధ్యక్షుడు మాత్రం ఆలోచిస్తారు. అంటే ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. లాబింగ్ కూడా ఈ రాజకీయాల లాబింగ్ కూడా ఒక పెద్ద పాత్ర వహిస్తా ఉన్నది లాబింగ్ అనేది. మరి ఆ లాబింగ్ సిద్ధాంతపరంగా అనేది అదొకటైంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా సామాజిక న్యాయం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా బీసీలు ఎంత జనాభా ఉందో అన్ని వాళ్ళ ఆఫీస్ బేరాలకు సంబంధించిన పదవులన్నీ ఇచ్చారు. మొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 3 సామాజిక వర్గాలకు ఆ న్యాయం జరుగుతూ ఉన్నది. అంటే ఒక పిసిసి అధ్యక్షుడు రూలింగ్ గవర్నమెంట్ కు సంబంధించిన పార్టీ అధ్యక్షుడు కావడం వలన కొద్దిగా బీసీలకు మాత్రము ఒక మేలు జరుగుతున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నా. అంటే మిత్రుడు అంటే మీకు ఇంతకుముందు చివరిగా నాది మళ్ళా నేను మధ్యలో చేరినా కాబట్టి మళ్ళొకసారి మీ వద్దకు వస్తాను ఖచ్చితంగా, సమయం మనకు అనుకూలిస్తే. ఓకే వెళ్ళండి, చెప్పండి సార్. హలో చెప్పండి, మాట్లాడండి, కంక్లూడ్ చేయండి, ఏదో చెప్పబోయాను మీరు. ఓకే, ఫ్రీజ్ అయిపోయారు కాబట్టి ఒకసారి మనం పోచపోయిన శ్రీహరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి గారు అన్న చెప్పండి. ఇప్పుడు ఆర్ కృష్ణను ఎట్టిపల్లె తప్పుపడడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ప్రాంతీయ పార్టీలో రాజకీయంగా పోయి మనం ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటదనే ఉద్దేశంతో ఏదేమైనా చేసే వాళ్ళను మళ్ళీ తప్పు పట్టదు అనేది నా అభిప్రాయం. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో నుండి నేను కానీ మన సంఘానికి సంబంధించిన తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. దాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అరే అట్లా అంటే ఆర్కిస్తా తప్పు పడతలేం కానీ ఆ విధంగా ఉంటే ఆయనను బ్రహ్మాండమైన నాయకునిగా మన జాతి పితగా మన అందరం ఒకటే అయిందుము. గురించి ఎక్కడ కూడా తక్కువ మాట్లాడలేదు, ఎక్కడ కూడా ఈ పార్టీకో ఇంట్లో మాత్రం అది కరెక్ట్ కాదు అంటున్నా. ఆర్కిస్తానకు లేదు ఉద్యమాన్ని సర్వనాశనం చేసిండు. ఇప్పుడు ఆయన ఎంత సర్వనాశనం చేసింది ఆర్కెస్ట్రా ఉద్యమాన్ని ఎంత ఉవ్వెత్తున లేపిండో, బీసీ ఉద్యమాన్ని ఎంత ఉవ్వెత్తున లేపిండో అంత సర్వనాశనం చేసిండు. బీసీ ఉద్యమాన్ని చేసిండు. అంటే తీన్మార్ మల్లన్న వాస్తవాన్ని చెప్తున్నా కదా, తీన్మార్ మల్లన్న లాగానే తీన్మార్ మల్లన్ననే వాస్తవానికి ఇప్పుడు అంత ఆ విధంగా బీసీల అభిమానాన్ని దోచుకుంటుండు. రేపు భవిష్యత్తులో బీసీలను వాళ్ళ హక్కులను సాధిస్తారు. రేపు చట్టసభ రిజర్వేషన్లు కానీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కానీ రేపు నాయకులుగా తీర్చిదిద్దడం అనే దాని మీద మాత్రము ప్లస్ పాయింట్స్ మాత్రము జాదుల శ్రీనివాస్ గౌడ్తో పాటు తీర్మార్ మల్లన్న తప్పకుండా ఉంటది. తీర్మార్ మల్లన్న ఏదేమైనా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా టిఆర్ఎస్ పార్టీ ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ పొమ్మని లేక పొగబెట్టి పంపే
నెంబర్ 2 పొజిషన్లో ఉండే ఎట్లా ఉన్నది వీడు మాకు మా టీఆర్ఎస్ రేపు ఆ నాయకుడు అయితే అట్టుండు, ముఖ్యమంత్రి పోస్ట్ కూడా కొడుకుకి ఇవ్వకుండా అవుతుంది, ఈటల రాజాకి ఇవ్వాల్సి వస్తా అని చెప్పి అంత ఏదోటి ఓ ల్యాండ్ అని అదాని ఇదని పొమ్మని లేక పొగబెట్టింది మా ఈటల రాజా అన్నాడు. నిజంగా అదే ఒక దురవస్థ. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటే మేము కూడా బీసీలకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటున్నారు. అయ్యా కేసీఆర్ ఏమో వ్యవస్థాపక అధ్యక్షుడు, వాళ్ళ కొడుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్. ఒక్క బీసీ లేరా? మధుసూదన్ చార్ లేరా? ఇంకా శ్రీనివాస్ యాదవ్ లేరా? అంటే ప్రతి దగ్గర మన టీఆర్ఎస్ కూడా బ్రహ్మాండమైన కమలాకర్ లేరా? కర్నూలు కమలాకర్ లేరా? చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తలేరు. జస్ట్ అంత దెబ్బ మీద చేస్తూనే మన వాళ్ళు పొంగిపోతున్నారు. ఇట్లా జరుగుతుంది. అంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా భవిష్యత్తులో కంపల్సరీ బీసీలకు వాళ్ళను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తేనే వాళ్ళకు అనుకుంటది. కానీ ఇక వాళ్ళకు కూడా రాను కదా కష్టమైతుంది. బీసీ వాదం అనేది బలంగా పెరుగుతున్నది. రాజకీయ పార్టీలు గ్రహించాలని చెప్పి తెలియజేస్తున్నా. 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటాము. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్నది ఇది ఫైలు, వాళ్ళు తలుసుకోండి. ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 3 నెలల వరకు ఈ రాష్ట్రపతి దగ్గర ఉన్న ఏ ఫైళ్లు కానీ క్లియర్ చేయాలని ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. ఇక కోర్టు పోతావా లేకపోతే అమలు చేస్తుంది కేంద్రం పైన ఒత్తిడి చేస్తుందా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పైన కాంగ్రెస్ పైన బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఉన్నది బీజేపీ బాధ్యత ఉంటుంది. బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా రేపు చట్టసభలో పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల్లో 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. మేము జాతీయ స్థాయిలో కులగణన చేస్తాము, మేము దాని ప్రకారం అని చెప్పి అంటారు. కాబట్టి ఇది ఒక శాంపుల్ గా, ఒక ఉదాహరణగా ఈ తెలంగాణ అన్ని లీగల్ చేసింది కాబట్టి కులగణన దాన్ని ఆ లెక్కల ప్రకారం పార్లమెంట్ లో ఈ 42% రిజర్వేషన్లు పెంచుతూ అమలు చేయాల్సిన బాధ్యత తప్పకుండా బీజేపీ పైన కూడా ఉంటుంది. ఇదే విషయంపై ఒక్కసారి హనుమాన్ గారు ఓకే రైట్ అండి రైట్ శ్రీహరి యాదవ్ గారు మీ వర్షన్ ఏంటండి? ఇప్పుడు కాదు అందరూ మనం ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుందాం. ఆ జేఏసీలో ఎవరైతే మన పేర్లున్నారో అభిమాని ఇప్పుడు అంటున్నాం కదా, ఒక ఆర్ కృష్ణతోనే మనం చెంగ ఇంకోలు ఎగురుతారు కదా, ఆర్ కృష్ణ కానీ తీన్మార మల్లన్న కానీ జాదవ శ్రీనివాస్ గౌడ్ కానీ ఇంకా ఎవరైనా కవిత వచ్చినా సరే ఏమున్నది కవిత వస్తే సరే ఆమె వ్యక్తిగతంగా కొద్దిగా ఇమేజ్ వస్తుందేమో రాంతీరి అలా కలుపుకుందాం, కొద్దిగా మొబిలైజ్ చేస్తారు ఆ ప్రాంతంలో. ఇదే విషయంపై మరి మనకు సంబంధించిన శ్రీహరి యాదవ్ గారి వర్షన్ ఏంటో మనం విందాం. శ్రీహరి యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో ఒకవేళ కనుక కల్వకుంట్ల కవిత గారు వచ్చినా కూడా వాళ్ళకి కూడా ఆహ్వానం పలుస్తామని చెప్తున్నారు. అయితే ఈ విషయంపై ఒక స్పష్టత అనేది మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉన్నది. ఆర్ కృష్ణ గారు ఏం చేశారా, లేకుంటే చింతపండు రవీన్ కుమార్ గారు ఏం చేశారా, లేకుంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చేశారా అనే విషయం పక్క పెడితే ఈరోజు కేవలం బీసీలు రాజ్యాధికారాన్ని చేపట్టడానికి ఒక జాగ్గా ఏర్పడి ఒక సమిష్టిగా పోరాటం చేస్తేనే ఇది సాధించవచ్చు. ఐక్యత అనేది లోపం. మనం ఉద్యమం జమీల్ గారు ప్లీజ్ గో హెడ్ సార్. జమీల్ గారు మీరు చాలా ఓపిక్ గా ఎన్ని భిన్నాభిప్రాయాలు వచ్చినా కూడా చర్చను పక్కదో పడకుండా జాగ్రత్తగా మీరు చర్చ తీసుకుపోతున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ సమాజంలో స్పష్టంగా నాయకుల దశ, వ్యక్తుల దశ, పార్టీల దశ దాటింది బీసీ ఉద్యమం. సగటు బీసీ కూడా ఇవాళ ఎదురు చూస్తున్నాడు, కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. నాయకుల మీద నాయకులు బీసీలను తీసుకుపోవడం కాదు, ఇప్పుడు బీసీ సమాజం నాయకుల మీద ఒత్తిడి పెంచింది. ఇలా పార్టీల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే గత 20 ఏళ్లుగా మన ఆర్ కృష్ణని తెలంగాణ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మా ముఖ్యమంత్రి పెద్దని చెప్పారు. కానీ వాళ్ళ పార్టీ అధికారం రాక ప్రతిపక్షంలో ఉంటే ఎల్పీ లీడర్ మాత్రం ఇవ్వలేదు. మొన్న బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది, కానీ ఇలా ఎల్పీ లీడర్ మాత్రం మళ్ళా ఓ పటేల్నే పెట్టింది. ఇది దశ దాటింది. అంటే ఓట్ల కోసమేమో బీసీ నాయకుల ముఖాలు చూపిస్తున్నారు, బీసీ నాయకులు ముంగడ పెడుతున్నారు, బీసీ వాదాన్ని ముంగడ పెడుతున్నారు. కానీ ఓట్లు వచ్చినాక సీట్ల మీద కూర్చున్నప్పుడు మాత్రం రకరకాల ఆరోపణలు. ఇవాళ కూడా మీరు చూడండి, కేబినెట్ లో తొలగించాల్సి వస్తే, మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే అని రాగానే మళ్ళీ బీసీ నాయకులను చూపిస్తున్నారు. ఎక్కడో ఒక చిన్న వాళ్ళు మాట్లాడిన దాంట్లోనో, వాళ్ళ కదలికలలోనో, వాళ్ళ వ్యక్తిగత విషయాలలో ఉన్న చిన్న లోపాలను అడ్డం పెట్టి తీసేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మళ్ళీ బీసీలో మొదలు పెడుతున్నారు. మన చర్చలు కూడా ప్రారంభంలో కొండా సురేఖ గారిని మనం బీసీ అన్నామా అని, భర్త ముందూరు కాపు ఆమె పద్మశాలి, ఇంకా బీసీ అనుకుంటే ఏమంటాం మనము? అంతే. ఇట్లా మనము తెలియకుండానే మనకి మన బీసీ నాయకత్వం మీద, ఒక బలంగా ఎదిగిన నాయకుల మీదనేమో బలహీనపరిచేటటువంటి విధంగా కుట్రలు చేస్తూ ఉంటారు. అది ఏ నాయకుడు ఎవరైనా కానీ నేను మాత్రం బలంగా ఇవాళ బీసీ సమాజము ఆ దశ దాటింది. ఈ నాయకుడు వచ్చి మమ్మల్ని నడుపుతాడేమో, ఆ పార్టీ మమ్మల్ని ఆదరిస్తుందేమో, వీళ్ళు కాదు, వాళ్ళకి ఎజెండా ఇచ్చింది. ఇప్పుడు పార్టీలు నాయకులు ప్రజలకు ఎజెండా ఇస్తుంది పోయింది. ఇప్పుడు బీసీ సమాజమే నాయకులకు ఎజెండా ఇస్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకోండి మీరు ఎటువైపు అని. ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారము
ఇంతకుముందు అసలు లెక్కలు తీయాలంటే లెక్కలు ఎవరికి లేవండి. ఎస్సీ ఎస్టీల లెక్కలు మొదటి నుంచి ఉన్నాయి. భారతం జనగణనలో ఎస్సీ ఎస్టీల లెక్కలు ఉన్నాయి. లెక్కలు లేని వాళ్ళు ఎవరికి? భూమిలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి చేపలకు లెక్కలు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షుల లెక్కలు ఉన్నాయి, మన అడవిలో ఉన్నటువంటి క్రూరముగాలకు కూడా లెక్కలు ఉన్నాయి. లెక్కలు లేని బీసీలకు లెక్కలు తేలాలి అనేది ఇవాళ రాహుల్ గాంధీకి వాళ్ళ తాత నెహ్రూ కాకా కలెక్టర్ కమిషన్ బొందబెట్టిండు. వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ, వాళ్ళ అయ్యా రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ బొందబెట్టిన వాళ్ళు వీళ్ళు. ఇవాళ కొత్తగా ఆయన ఎందుకు లెక్క పట్టుకుంటాడు చేతుల? జిత్నే ఆబాది ఉత్తర భాగీదారని సమాజంలోంచి తను కూడా నవతరం నాయకుడిగా భారత్ జోడో యాత్రలో కానీ అంతకంటే మించి కానీ సమాజంలోకి వచ్చిండు. సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని పసిగట్టిండు. దాన్ని తను టేక్ ఓవర్ చేసిండు. ఇలా రాహుల్ గాంధీ చెప్పడం వల్లనే ఇవాళ బీజేపీ జనగణన తీసుకుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాదు, రాహుల్ గాంధీ చెప్పినట్టు బీసీ జనగణన చేస్తుంది కాదు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా అంటే ప్రజల ఎజెండా ఇవ్వాలి. ఇది బీసీ ప్రజల ఎజెండాని అమలు చేయకపోతే ఒత్తిడి ఉండదు. సో మిత్రమా, మీరు ఎప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. విషయం ఏంటంటే ఈ రోజు సమాజమే ఎజెండాని ఇచ్చింది. ఇలా సమాజము బీసీ సమాజము ఒక నాయకుడు చేసేటట్టు, ఒక నాయకుడు సపడే కూకుంటే ఊరుకునేటట్టు, నాయకుడు పిలిస్తే పిలుపునందుకు లేదు. నాయకులకే, సంఘాలకే, పార్టీలకే ఇలా బీసీ సమాజం నుంచి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిలో భాగంగానే ఇంతకుముందు ఒంటరి సంఘాలు ఉండేవి. మళ్ళీ చెప్తున్నా నేను, విత్ ఇన్ ద కులంలో అనేక కుల సంఘాలు ఉండేవి. బీసీల పేరు మీద బీసీ కులాలు 130 ఉంటే బీసీ సంఘాలు 1300 ఉన్నాయి. ఇది ఈ సమాజం ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ పరిస్థితిని అధిగమించింది బీసీ సమాజం. అందరూ ఒకే వేదిక మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ బీసీ సంఘాల మీటింగ్ పెడితే ఒక బీసీ సంఘం మీటింగ్ పెడితే ఇంకో బీసీ సంఘం నాయకుడు వచ్చినట్టు కాదు. కానీ ఇవాళ అనివార్యంగా మొత్తం బీసీ సమాజం అంతా వాళ్ళ జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి బీసీలో 42% రిజర్వేషన్. అసలు ఈ 42% రిజర్వేషన్ ఒక పెద్ద కుట్ర. కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీల జనాభా 56% ఉంటే ఈ 42 లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 42% రిజర్వేషన్ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఒక కుట్రనే. జనాభా నిష్పత్తి ప్రకారం రాహుల్ గాంధీ కానీ మిగతా రాజ్యాంగబద్ధంగా కానీ ఏం చెప్తారు? ఎవరెంత మందో వారికి ఎంత వాటా అంటారు. మరి జనాభా లెక్కలలో తేల్చిరు కదా 56% అని, 46% అని ఆ హిందూ బీసీలని, 10% ముస్లిం బీసీలని 56% లెక్క వెళ్తే ఈ ఎవరికెళ్ళని 42% లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? మనం కూడా అందరం 42%కు అందరం ఓల్డ్ అయిపోయినాం. ఇప్పుడు ఈ 42% అనేది కాంగ్రెస్ వాడు కామారెడ్డిలో పెట్టే డిక్లరేషన్ లో భాగం 42% ఇది. కాబట్టి నేనేమంటున్నా అంటే చెప్పండి ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు శ్రీహరి యాదవ్ గారు హనుమాన్ గారు ఏదో చెప్పబోతున్నారు. శ్రీహరి గారు ఒక్క నిమిషం, మనం హనుమంత్ ముదిరాజ్ గారు ఏదో చెప్పబోతున్నారు కదా, ఇన్న తర్వాత మీ దగ్గరకు వస్తానండి. హనుమంత్ ముదిరాజ్ గారు ఈ విషయంపై మాట్లాడబోతున్నారు. ఉన్నప్పుడు మనకు 27% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉండే, అదే కేసీఆర్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 17% తీసుకొచ్చిండు. ఉన్న రిజర్వేషన్ ఇంకా తగ్గించిండు. ఇప్పుడు 42% ఇస్తుందంటే దాన్ని స్వాగతించాలి. 56% ఉన్నది వాస్తవమే. 56 రావాలంటే ముందు 42 వస్తుంది. దాని వచ్చినాక 42%లో రిజర్వేషన్ లో మనం బీసీలందరూ బయటకు వస్తారు. అప్పుడు వచ్చినాక మన శాతం ఎంత ఉందో అంతమంది కొట్లాడతారు. ముందు అసలుకే దిక్కు లేదంటే మనం ఇంకా అదెందుకు ఇచ్చారు ఇదెందుకు ఇచ్చారు అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇచ్చేదాన్ని స్వాగతించాలి. ఈ రోజు మనము 42% అయితే ముందు 42% తీసుకున్నాక దాన్ని ఏం చేయాలో మరి ఎందుకు మీరు ఒక్కసారి వినన్నా, ఏదైనా సరే మనకి ఎంత ఫలితం ఇప్పుడు 76 ఏళ్ళైంది ఇప్పటి వరకు మనం ఇంత అన్యాయానికి గురైనము. ఎక్కడ పోయింది మన దగ్గర చైతన్యము? బీసీ వాదం ఇప్పుడు బయటకు వస్తుంది. వాడు వీడు అనొద్దు, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈ పోరాటంలో
విషయంలో ముందుకు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకొక విషయం కాదు హనుమంత్ గారు ఒక విషయం చాలా శ్రీహరి యాదవ్ గారు చాలా మంచిగా చెప్పారు. ఈ రోజు నాయకులు ప్రజలకు బీసీలకు చెప్పే విషయం కాదు, ఈ రోజు బీసీలే నాయకులకు చెప్తున్నారు మా దిశ ఎటువైపు, మా దశ వైపు, మనం రాజ్యాధికారాన్ని సాధించడానికి ఎలా వెళ్ళాలి అని ప్రజలే చెప్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఏకమిస్తారా లేదా? ఎవ్వరు నిజంగా కూడా ఆయన చెప్పింది కూడా స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఎవరైతే ఈ బీసీ వాదాన్ని ఇప్పటి వరకు బయటకు తీసుకొచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి అయితే ఆర్ కృష్ణ గారే. ఆర్ కృష్ణ గారు చాదనైనంత వరకు విద్యార్థి దశ నుంచి పోరాటం చేసిండు, ఈ రోజు వాదాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గారు కానీ, ఇప్పుడు మన ఎవరైతే తీన్మార్ మల్లన్న గాని, ఇంకెవరున్నా సరే వాళ్ళందరూ కూడా బీసీల గురించి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. మరి స్వాగతించాలి. అంతేగాని ఆ చేసిన ఆయన నువ్వు చేయలేదని, లేకపోతే ఇంకో ఆయన చేస్తాడనేది కాదు, అందరు కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే అగ్ర కులాలు కానీ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం తొక్కేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఇంకా మన దగ్గర ఐక్యత లేకుండా ఆయన మీద నేను, నా మీద నీవు ఇట్లా చేసుకుంటూ పోతే మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. అది కూడా మనం ఇక్కడ చర్చ చేస్తే తప్పకుండా మనం ఏం సాధించుకోవాలనేది మాట్లాడాలి తప్ప ఆయన అనేది అయితే అవసరం లేదని సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను. హనుమంత్ ముదిరాజు గారు, లాస్ట్ కంక్లూడ్ గా మీ వద్దకే వస్తాను, మీరు అట్లానే ఉండండి. ఒకసారి మనం మన మిత్రులైనటువంటి హనుమాన్లు గారి దగ్గరికి వెళ్దాం. హనుమాన్లు గారు, ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఈ రోజు 42% సంబంధించి ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో, అంటే ప్రాంతీయ ఎన్నికలు ఏదైతే రాబోతున్నాయో అది మున్సిపాలిటీ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, ఎంపీటీసీ, జడ్పీసీ కానీ వాళ్ళందరూ ఏకంగా వస్తున్నారు ముంగటికి. ఇలాంటి ఐక్యత కనుక ఖచ్చితంగా చూపెడితే రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా వెళ్తున్నట్టుగా మీరు దీని మీద ఎలా స్పందిస్తారండి? పార్టీకి అతీతంగా వారు ఎవరన్నా కానివ్వండి, దానికి పార్టీలలో ఎలాంటి లేదు. కృష్ణ గారు ఏ పార్టీలో ఉన్నారనేది కాదు, కృష్ణ గారు బీసీ వాదాన్ని ఎంత వరకు ప్రజలలో తీసుకెళ్లారా అనేదే ముఖ్యం మనకు. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, యా ప్లీజ్ సార్. మీరు అన్నట్టు మేము ఆర్కెస్ట్రా తక్కువ అంచనా వేస్తలేము. సరే, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు ఆ విషయం. మేమేమంటున్నాము, ఈ 42% రిజర్వేషన్లు అనేది ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అయినా అదొక కమిట్మెంట్ తో ఉన్నట్టు కనబడుతుంది, పబ్లిక్ లో కూడా కనబడతా ఉన్నది. వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టేవాళ్ళు. అసలు యాక్చువల్ లోకల్ బాడీ ఎలక్షన్లు వాళ్ళు అనుకుంటే ఎప్పుడో పెట్టేస్తే వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కొన్ని సందర్భాల మనం ఉన్నట్టు మాట్లాడుకుంటే రేపు మన 4 సైడ్ టీవీలో కూడా పర్ఫెక్ట్ గా అనిపిస్తారు. ఇంకా అంటే 42% రిజర్వేషన్లు పెట్టే ఎలక్షన్లకు సాధించే ఎలక్షన్ లో పోవాలని అనుకుంటారు కాబట్టే ఈ లేట్ అవుతా ఉన్నది. ఈ ఎప్పుడైతే స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందో నాయకత్వం కూడా పెరుగుతుంది. బీసీ నాయకత్వం సరి అయిన అంచనా. ఎస్, ఈరోజు ఇదే విషయంపై మనం ఒకసారి శ్రీహరి యాదవ్ గారి కంక్లూడ్ కాదు. శ్రీ యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. మీరు చెప్తున్నట్టుగా 42% ముందుగా అయితే సాధించుకుందాం. 42% సాధించిన తర్వాత మనం ఇంకా అడుగు ముంగట వెళ్దామంటారు. పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాను, తప్పు పట్టలేదు. కాకపోతే అది మనకు తెలియకుండానే మన థాట్ పాలసీకి లో మన 56% 42% అనే ఆలోచనలు పోయిన మన తప్ప నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. స్వాగతిస్తూనే ఇంతమంది మిత్రులు చెప్పిన విషయాలకి మళ్ళీ చెప్తున్నాను, మనం ఏ పార్టీలు ఉన్నారు, నాయకులు ఏ పార్టీలు ఉన్నారు, సంఘాలు ఏంటి అని కాదు. ఇలా సమాజము మనందరికీ ఇలా మీరు మాకు ఎజెండా ఇచ్చారంటే అర్థం మీ దాకా అంటే 4 సైడ్స్ టీవీ ఇలా ఒక ప్రధాన ఎజెండా అంశంగా సామాజిక అంశాలు తీసుకుంటూ ఇలా బీసీలకు సంబంధించినటువంటి ఎజెండాను తీసుకున్నట్టేనే సమాజంలో దానికి సంబంధించినటువంటి ఒక విస్తృత స్థాయి చర్చ ఒకటి వచ్చింది. దీన్ని ఇప్పుడు ఆపడం ఎవరి తరం కాదు. ఖచ్చితంగా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోలేని కంపల్షన్ ఇవాళ భారత సమాజంలో, ఇండియా ఉపఖండంలో, ప్రధానంగా తెలుగు నేల మీద కూడా ఇవాళ ఒక కంపల్షన్ క్రియేట్ అయి ఉంది. కంపల్షన్ క్రియేట్ చేస్తే తప్ప ఈ సమాజంలో ఏ చట్టం వచ్చినా, ఏ రిజర్వేషన్ వచ్చినా, ఏ సంక్షేమ పథకాలు వచ్చినా, ఏ అభివృద్ధికి సంబంధించినటువంటి రూపకల్పన ప్రణాళికలు వచ్చినా కూడా ఒక కంపల్షన్ క్రియేట్ చేసి సమాజం నుంచి ఒత్తిడి వస్తేనే సాధ్యమైంది. ఇవాళ అదే కంపల్షన్ ఇవాళ బీసీ సమాజం నుంచి ఒకటి క్రియేట్ కాబడుతుంది. ఒక ఒత్తిడి, తీవ్రమైనటువంటి ఒత్తిడి, తప్పించుకోలేని, దాచిపెట్టలేని, దాటవేయలేని ఒక సందర్భం ఇవాళ క్రియేట్ అయింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది మరింత బలంగా అన్ని సంఘాలని, అన్ని కుల సంఘాలని, మొత్తం బీసీలో ఉన్నటువంటి జేఏసీలన్నీ ఏకదాటి మీదకి వచ్చి సమాజం అండతోటి ఒక కంపల్షన్ ని క్రియేట్ చేసి రేపు సాధిస్తారని నమ్మకం ఉంది. అటువైపుగా ఓ యాదవ సంఘాల జేఏసీ నాయకుడిగా, ఓ సామాజిక విప్లవ కార్యకర్తగా ఖచ్చితంగా అటువైపు జరిగే అన్ని ప్రయత్నాల్లో భాగస్వామ్యం అవుతాం. మీ చొరవని ఆహ్వానిస్తూ
విజయం త్వరలోనే ఒక మంచి విజయం ఈ తెలుగు నేల నుంచి మొత్తం ఇండియాకి విస్తరించినటువంటి మన దక్కన్ పీఠభూమికి మొదటి నుంచి ఒక మంచి అది ఉంది. ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పును పసిగట్టేటటువంటి చైతన్యం ఈ దక్కన్ పీఠభూమికి ఉంది. ఈ హైదరాబాద్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఉంది. రేపు ఈ బీసీలకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమానికి కూడా, ఆనాడు మండల ఉద్యమానికి కూడా ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డది ఈ తెలంగాణ నేల గడ్డ. భవిష్యత్తులో జరగబోయేటటువంటి దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమానికి కానీ తక్షణంగా తెలంగాణలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ప్రాతిపదికగా, ఒక ప్రాథమిక విజయంగా ఉండబోతాయని నేను విశ్వసిస్తున్నా. మీ అందరినీ, మిత్రులందరికీ, నా భాగస్వామ్య మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మనం ఇదే ఐక్యతా స్ఫూర్తితోటి, ఇదే తోటి ముందుకు పోదామని మీ అందరికి తెలియదు. రైట్. ఇదే విషయంపై హనుమంత్ ముదిరాజ్ గారి దగ్గరికి ఒకసారి మనం కంక్లూడ్ గా వెళ్దాం. ఈ రోజు పరిస్థితులను బట్టి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీ ఉద్యమం ఒకసారిగా వస్తున్నట్టుగా కనబడుతుంది. అక్కడ కూడా అనుభవాలు కనబడుతున్నాయి. ఈరోజు ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఉద్యమించడానికి ప్రతి విషయంలో ముంగటడిగేసిందో అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఉద్యమం ముంగటికి వస్తుందని భావించడం ఒక సరి సమాజమే. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా తీసుకోబోతున్నారు? రేపు 42% కనుక కాంగ్రెస్ కనుక ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కనుక ఇస్తే బీసీలకు ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన పేరు తీసుకున్నట్టుగా ఉంటుంది. ఈ విషయంపై అదే కాంగ్రెస్ నాయకులుగా మీరేమంటారండి? కంక్లూడ్ చేయండి సార్ హనుమంత్ ముదిరాజు గారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టమైన వైఖరితో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో మన అధ్యక్షునిగా మహేష్ గౌడ్ గారిని ఇవ్వడం జరిగినది. మొన్న శ్రీహరి గారు కూడా మినిస్టర్ ఇవ్వడం జరిగినది. ఈ విధంగా మెల్లమెల్లగా బీసీలను గుర్తించేటువంటి అవకాశం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు అయిపోతే దేశవ్యాప్తంగా కూడా ఇంకా బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దేశవ్యాప్తంగానే బీసీల ఉద్యమం అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఆర్ కృష్ణ గారు ఈ బీసీల విషయంలో, మరి అదేవిధంగా సత్యనారాయణ గారు, గుజ్జ కృష్ణ గారు, ఇట్లా బీసీ నాయకులను ఎవరైతే ఆర్ కృష్ణ గారు కొంతమందిని మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కమిటీలను వేసి ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అది ఇందులో భాగంగా ఇంకా ఎవరు వచ్చినా మరి అందరిని కూడా మరి కలుపుకొని ఇక బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిజంగా 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తామని చెప్పారో ఈ దాని సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దానికి కట్టుబడి ఉండడంతో మరి ఒకవేళ సుప్రీంకోర్టులో అది ఏదైతే పార్లమెంట్ లో ఒకవేళ మనకు 42% చట్టం రాకపోతే మరి రాష్ట్రంలో ఏ విధంగా అయినా సరే 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి స్పష్టమైన వైఖరితో ఈ రోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. మరి మనము దాని తప్పకుండా ఆశిస్తాం. తప్పకుండా 42% వస్తుందని ఆశిస్తాం. రాకపోతే మాత్రము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు మరి విలువ ఉండదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 42% తెలంగాణలో ఈ రోజు ముందుకు తీసుకెళ్తే మరి రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఈ రోజు సాంఘిక సంస్థలనే రిజర్వేషన్ వచ్చింది. కానీ చట్టసభలో ఎమ్మెల్యేలో గాని, ఎంపీలలో గాని, ఎమ్మెల్సీలలో గాని అక్కడ కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు స్థానిక సంస్థలో గెలిచినటువంటి బీసీలందరూ కూడా చట్టసభలో కావాలని కొట్లాడడం కూడా జరుగుతుందని సందర్భంగా మీ అందరు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆ డిబేట్. లాస్ట్ కంక్లూడ్ గా ఈ రోజు డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఈ రోజు జరిగిన డిబేట్ లో ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకున్నది. అందులో మన మిత్రులైనటువంటి జక్కని సంజయ్ కుమార్ గారు ఈ రోజు ఫోర్త్ సైజ్ టీవీ మీద వేలెత్తడం జరిగింది. ఈ విషయంపై ఫోర్త్ సైజ్ టీవీ చాలా క్లియర్ గా ఏ పార్టీకి సంబంధించిన ఫోర్త్ సైజ్ టీవీ కాదు, దానికి సంబంధించిన బీసీ నాయకత్వం ఎదగాలని, బీసీలలో ఐక్యత రావాలని ఏదైతే ఫోర్త్ సైజ్ టీవీ కోరుకుంటుందో దీని విషయంపై కంక్లూడ్ గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా సామర్థ్యం ఉన్నా కూడా తగినంత ప్రాధాన్యత లేకుండా బీసీలు ఉండటం నిజంగా మనసును కలిచివేస్తోంది. అందువల్లనే ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని పెట్టింది కూడా. మా ఉద్దేశం ఒకటే, అతిపెద్ద జనాభా కలిగినటువంటి, జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ఈ సామూహిక వర్గం ఎందుకు ఈ విధంగా ప్రతి ఒక్క పాలకుని చేతిలో ఈ విధమైనటువంటి అవమానాల్ని, అసమానతల్ని ఎదురు చూస్తోంది, వాటికి అన్నిటికీ గురవుతోంది, తన బాధను హృదయంలో నింపుకొని వ్యక్తం చేయలేనటువంటి ఒక స్థితిలో ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త తరం నాయకులు ఎవరైతే ఉన్నారో అద్భుతంగా అందరూ కూడా చేస్తున్నారు. ఈనాటి చర్చా కార్యక్రమంలో అద్భుతమైనటువంటి కొన్ని మాటలు కూడా మనం విన్నాం. ముఖ్యంగా హనుమంత్ ముదిరాజ్ గారు ఒక చక్కటి మాట చెప్పారు.
నాయకులు ఎవరైనా సరే, నాయకత్వం ఎవరిదైనా సరే, ముందు బీసీలు అందరూ కూడా సమిష్టిగా ముందుకు రావాలి. చైతన్యం అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి అది ఎటువైపు నుంచి వచ్చినా కూడా స్వాగతించాలి అని ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే శ్రీహరి యాదవ్ గారు కూడా చాలా మంచి సూచన చేశారు. అదేమిటి అంటే, అసలు ఇప్పుడు వచ్చినటువంటి ఆ టర్న్ అరౌండ్, ఇప్పుడు ఉన్నటువంటి సినేరియో ఎలా ఉంది అంటే, పాలకులు, నాయకులు, నేతలు ప్రజల్ని నడిపించడం కాదండి, ఇప్పుడు ప్రజలే శాసిస్తున్నారు, పాలకులకు కూడా దశాదిశ చూపిస్తున్నారు అనేటువంటి చాలా మంచి మాట చెప్పారు. నిజంగా హృదయం పొంగిపోయింది. అలాంటి నాయకత్వం కావాలి. ఈరోజు చర్చా కార్యక్రమం మాత్రం చాలా బాగా జరిగింది. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఈ ఉద్యమం వైపు వారి యొక్క దృష్టిని సారించిన వాళ్లే. వారి జీవితంలో అనేక రాత్రులు నిద్ర లేకుండా ఉద్యమం గురించి ఆలోచించిన వాళ్లతోనే ఈరోజు మాట్లాడామనేటువంటి తృప్తి కూడా మాకుంది. ఈరోజు ముఖ్యంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా ఒకటే సమిష్టి కృషితో, సమాలోచనతో, అలాగే సమన్వయ దృష్టితో తప్పక బీసీ విజయం అనేటువంటిది తథ్యం అని ఈ 4 సైట్స్ వేదికగా చెబుతూ ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం కొనసాగేంత వరకు కూడా మా 4 సైట్స్ టీవీ ఇదే విజయ పథం వైపు వెళ్ళటానికి మా వంతు కృషిగా మేము కూడా ముందుంటామని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఈరోజు బీసీలకు సంబంధించిన నాయకుడు ఎవరు, దేనికి సంబంధించిన బీసీలు పావులు కాదు, బీసీలు కింగ్ మేకర్స్. వారు ఖచ్చితంగా ఈ రాజ్యాధికారాన్ని సాధించే వరకు ఐక్యంగా పోరాడతారని ఆశిస్తూ రేపు ఈరోజు పాల్గొన్నందుకు పోచబోయిన శ్రీహరి గారికి, జక్కని సంజయ్ కుమార్ గారికి, హనుమంతు ముదిరాజు గారికి, పర్ష హనుమానుడు గారికి, అలాగే అనివార్య కారణాల వల్ల గాజుల నాగరాజు గారు రాకపోయారు, వారికి కూడా ఒకసారి మనం వారికి కృతజ్ఞతలు చెప్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. 4